జ్ఞాని అయినటువంటి సొలొమోను బహుధనవంతుడైనటువంటి రాజు. అంతటి రాజు ఇంతకు ముందు పుట్టి ఉండలేదు, ఇక పుట్టబోడని కూడా దేవుని వాక్యము అతని గురించి చెప్పబడింది. ఈ జ్ఞాని అయినటువంటి సొలొమోను యొక్క జీవితం ఆకాశము కింద, సూర్యుని క్రింద అనేకమైనటువంటి విషయాలను ఆయన పరిశోధించి పరీక్షించి తాను చేసినటువంటి పనులన్నిటిని గురించి, ఆయన పడినటువంటి కష్టము, ఆయన సంపాదించుకున్నటువంటి వస్తువులు, ఆస్తులు, వెండి బంగారాలు, తన కొరకు నిర్మించుకున్నటువంటి శృంగార వనాలు, ఉద్యానవనములు అనేకమైనటువంటివి, ఒకటని రెండని కాదు. తన కన్ను ఏదైతే ఆశించిందో అది కాదనకుండా ఆయన అన్నీ అనుభవించాడు. ఈ మాట ఆ ప్రసంగి గ్రంథంలో 38 సార్లు ఆయన చెప్పాడు. ఆకాశము క్రింద, సూర్యుని క్రింద. ఈ రెండు మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. 38 టైమ్స్ ఆకాశము క్రిందని, 29 టైమ్స్ సూర్యుని క్రిందని ఈ యొక్క విషయాలన్నిటిని కూడా ఆయన జ్ఞాపకం చేశాడు. దేవుని యొక్క వాక్యములో ఏం సెలవిస్తుందంటే, లైఫ్ ఆఫ్టర్ డెత్. ఈ సొలొమోను సూర్యుని యొక్క వెలుగు కింద జరిగిన విషయాలను పరిశోధించాడు, ఎగ్జామిన్ చేయగలిగాడు. కానీ ఆఫ్టర్ హిజ్ డెత్ ఎక్కడ ఉంటాను, ఏమవుతాను అన్నటువంటి విషయము ఆయన చాలా కాలం గ్రహించలేకపోయాడు. లాస్ట్ కన్నటువంటి మాట ఆఖరి అధ్యాయంలో ఈ ఫలితార్థం ఏంటంటే, ఈ లైఫ్కు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే. యేసు ప్రభువు అన్నాడు, నేను నిజమైనటువంటి వెలుగును, నిజమైన వెలుగు లోకములో ఉండెను, కానీ ఈ యొక్క లోకము ఆ వెలుగును గుర్తించలేకపోయిందంట. నేనే మార్గము, జీవము, సత్యము, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు రాడు అని అన్నారు. మై డియర్ బ్రదర్స్, సిస్టర్స్, ఒక స్లోగన్ ఎల్ఐసి వాళ్ళది ఉంది. దెర్ ఈజ్ ఎ లైఫ్ ఆఫ్టర్ రిటైర్మెంట్. ఎస్, ఆఫ్ కోర్స్ దెర్ ఈజ్ ఎ లైఫ్ ఈవెన్ ఆఫ్టర్ డెత్. దేవుడు 3 విషయాలు మనిషికి నియమించాడు. అపాయింటెడ్ ఫర్ బర్త్, అపాయింటెడ్ ఫర్ డెత్, అపాయింటెడ్ ఫర్ జడ్జిమెంట్. ఫేమస్ ఫిల్మ్ డైరెక్టర్ శ్రీ రామ్ గోపాల్ వర్మ గారు ఆయన అన్నటువంటి మాట, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అనుకున్నటువంటి దేవుడు ఒకవేళ అక్కడ ఉన్నాడు అనుకోండి, నా పరిస్థితి ఏంటి? అక్కడి నుంచి కిందికి ఎవరు రాలేరు, కింది నుంచి ఎవరు అక్కడికి రాలేరు. భద్రం రా, అక్కడ పలానా ఆయన ఉన్నాడు, పలానా దేవుడు ఉన్నాడని చెప్పేవాడు ఉండడు కదా అని అన్నాడు. ఒకవేళ నేను పోయే ముందు నాకు 5 minutes ముందు తెలిస్తే నేను అందరి దేవుడిని పూజ చేస్తాను. అందరి దేవుడిని పూజిస్తాను, ఎందుకంటే ఎవరు ఉంటారో తెలియదు కాబట్టి. మరి నీ జీవితం, నా జీవితం ఎలా ఉంది? ఒక్కసారి పరీక్షించుకుందాం. గాడ్ బ్లెస్ యూ.